ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవుని మహాకృపను బట్టి ఆగస్టు నెల చివరి ఉపవాస ప్రార్థన కూడికలో మనం వచ్చి ఉన్నాం. మరొక శుక్రవారము మన జీవితాలలో దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి ఈ ఒలివ ప్రార్థన శిబిరం ఆయన పాద సన్నిధిలో సాగిలపడి మన కుటుంబాల గురించి, మన బిడ్డల గురించి, మన సమస్యల గురించి దేవుని సన్నిధిలో విన్నపములు, విజ్ఞాపనలు చేసుకోవటానికి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక వాక్యాన్ని చదువుకొని ఈరోజు వాక్యం మనము ముందుకు సాగిపోదాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదివి సహకరించవలసిందిగా దేవుని పేట మనవి చేస్తూ ఉన్నా. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తుడు ఒకడు కైసరియా ఉండెను. అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు ఆ దూత వైపు తేరు చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని యొక్క సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మీ కిలు ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నైనా ప్రభా, ఆకాశ సింహాసన ఆసీనుడైన దేవా, భూమిని పాదపీఠకు చేసుకొని భూమిపై ఉన్న ప్రతి ఒక్కరి మీ కనుదృష్టి ద్వారా పరిశీలన చేస్తున్నా నా తండ్రి, నా దేవా. ఈ ఒలివ ప్రార్థన శిబిరంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగించినందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, కొద్ది నిమిషాలు నేను నీ పక్షాన్ని నిలబడబోతుండగా నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు మీ స్తోత్రాలు. నన్ను మీ శిలవ సట్టును మరుగుపరుచుకున్నందుకు మీ స్తోత్రాలు. నా నోటిని బోరగా వాడుకొని కూడి వచ్చిన నీ ప్రజలతో నాతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నందుకు మీ స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మీరు మాట్లాడితే మీ మాటల్లో శక్తి ఉంది, మీరు మాట్లాడితే మీ మాటలలో ప్రభావం ఉంది ప్రభా, మీ మాటలలో మహిమ ఉంది. మా జీవితాలు మారుతాయి, మా బ్రతుకులు మారుతాయి ప్రభామే, నీ రాజ్య వారసులం అవుతాం. అట్టి ధన్యత ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి ఈ ప్రవచన టెలివిజన్ ద్వారా, టీవీ ఛానళ్ళ ముందు కూర్చొని, టీవీ ముందు కూర్చొని వింటున్న ప్రతి ఒక్కరికి, సకల యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ కృప, నీ దయ వారందరిపైన కుమ్మరించబడునుగాక. వారందరినీ రాజ్య వారసులవునుగాక. ఆమేన్, ఆమేన్. చదవబడినటువంటి వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించితే గాన, ఇటలీ దేశములోనే, ఇటలీ పటాలము అంటే సైనికులు,
ఆ యొక్క పటాలములో శతాధిపతిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పేరు కొర్నేలు. అతను ఎక్కడ ఉంటాడంట? కైసరలో ఉంటాడు. ప్రైజ్ లార్డ్. ఎక్కడ? కైసరాలో. అంటే రోమా ప్రభుత్వానికి సంబంధించింది అది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అతని యూదుడు కాదు, ఇజ్రాయేలు అంతకన్నా కాదు, అన్యుడు. కానీ ధర్మశాస్త్ర బోధ ఇంటూ వారితో సహవాసం చేస్తూ ఉన్నవాడు గనక దేవుడంటే భక్తి, భయము కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రార్థన జీవితము కలిగిన వాడుగా ఉన్నాడు. ధర్మము అంటే ఇతరులకు సహాయం చేసే మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. ఇతరులను ఆదరించే మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. మంచి మనస్సు కలిగిన వాడు, ధర్మకార్యాలు చేయుచున్నవాడుగా ఉన్నాడు. ఇతను తన డ్యూటీ తను చేసుకుంటూ, తన ఉద్యోగము తను చేసుకుంటూ భక్తి జీవితంలో కొనసాగిపోతున్నటువంటి ఒక మహోన్నతుడైన వ్యక్తి ఈ వ్యక్తి. చాలామంది కూడా ఉద్యోగము లేకుండా కేవలము దేవుని యొక్క పనిలో నిమగ్నమై ఉన్నా, ఏమి పని లేకున్నా ఇంటిలో వంట చేసుకొని ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉన్నటువంటి కొద్ది సమయంలో ఉన్నప్పటికీ, బైబిల్ చదవగలిగిన సమయం ఉన్నప్పటికీ, ప్రార్థన చేయగలిగిన సమయం ఉన్నప్పటికీ క్రైస్తవులైన వారు కూడా సైతము చేయలేనటువంటి పని ఈ కొర్నేలు చేస్తూ ఉన్నాడు. ఒక సేవకుడు కూడా చేయలేనటువంటి పని. వాళ్ళు గ్రామాలు తిరగటానికి, ఇంటింటి తిరగటానికి సమయం ఉంది, కానీ మోకరించి ప్రార్థన చేసి దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారై దేవుని యొక్క సువార్త విస్తరించటానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులుగా లేరు నా ప్రియ సహోదరి సహోదరుడా. కానీ అన్యుడైన ఈ కొర్నేలును చూసి మనం నేర్చుకోవచ్చు. మనము బైబిల్లో చూస్తున్నాము, చాలామంది దేవుడు తనకిష్టమైనటువంటి వర్తమానాన్ని భూమికి పంపించాలి, తనకి ఇష్టమైన మనిషిని విస్తరింప చేయాలి, అభివృద్ధిపరచాలి, దీవించాలి, ఆశీర్వదించాలనుకున్నప్పుడు పరమందు నుండి దూతను పంపించినట్టు మనము చూస్తూ ఉన్నాం. ఆయన ప్రణాళికను భూమి మీద విస్తరింప చేసుకోవడానికి, ఆయన సంకల్పాన్ని ప్రణాళికను భూమిలో నిలపటానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారి యొద్దకు దేవుడు తన దూతలను పంపించినట్టు మనము చూస్తూ ఉన్నాం. కొర్నేలు దగ్గరికి దేవుని దూత వచ్చింది. మొదటి వర్తమానం ఏం చెప్తుంది? కొర్నేలు, నీ యొక్క ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు సర్వశక్తి గల దేవుని యొక్క పాదసన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడి ఉన్నవి. ఎంత చక్కటి మాట, చాలా సంతోషించమైన మాట. మనకు ఆ వర్తమానం రాలేదు, కానీ ఎక్కడ ఎప్పుడు మనం విశ్వాసము కలిగిన వారిగా ఉంటే చాలు. నేను చేయుచున్న ప్రార్థన, నేను చేయుచున్న భక్తి, నేను చేయుచున్నటువంటి ఈ ధర్మకార్యాలు కానీ, లేకుంటే దాన ధర్మాలు కానీ, ఈ సహాయము కానీ దేవుని సన్నిధికి చేరుతుంది అనే నమ్మకం ఉంచుకుంటే చాలండి. ఏదో ఒకరోజు దేవుడు తన పాద సన్నిధిలో ముద్రిస్తాడు. ఆ తీర్పు సమయంలో అది మనకు అడ్డుపడుతుంటుంది, శిక్షకు పాత్రలు కాకుండా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను 2-3 దేవదూతలను నేను మీకు చూపించి ముందుకు సాగిపోవాలని ఆశపడుతున్నా. దేవదూతలను ఎందుకు పంపిస్తాడు ప్రభువారు? దేవదూతలను పంపించినప్పుడు వాళ్ళ పనులు ఏం చేశారు అనే మాట నేను మీకు ఇక్కడ తెలియజేయాలని ఆశపడుతున్నా. ఆదికాండము 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా సూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని
శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు, నా యజమాని అయిన శారాయి వద్ద నుండి పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు చూస్తున్నవాడు అని అర్థమవుతుంది. ఏమో అర్థమవుతుంది మనకు? దేవుడు చూచుచున్న దేవుడు. ప్రైజ్ లార్డ్. అంటే ఈరోజు నువ్వు నేను మనందరము ఈ శిబిరంలో కూర్చొని రక్షణ సువార్త వింటున్న మనమందరినీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, చూడకుండా లేడు. కారణం తెలుసా? అరణ్య మార్గములో, సూరు అరణ్య మార్గములో బొగ్గ దగ్గర ఉన్నటువంటి ఆగర్ను చూసిన దేవుడు, ఆయన మందిరములో ఆయన యొక్క పాద సన్నిధిలో ఉన్న నిన్ను నన్ను మనం చూడరా? కొర్నేలును చూసిన దేవుడు, కొర్నేలు దగ్గరికి వర్తమానం పంపించి దూతను పంపించిన దేవుడు మనమును చూడరా? పేరుతో సహా ఆగరు అని పిలుస్తామన్నాడు. ప్రైజ్ లార్డ్. ఏం పిలుస్తున్నాడు? ఆగరు. అంటే పేరు, నీ పేరు, నా పేరు, మనందరి పేరు కూడా సర్వశక్తి గల దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు అనేది వాస్తవం. ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒక మాట అంటున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు అని ఆయన ప్రశ్న ఇచ్చినప్పుడు, నా దాసురాలైనటువంటి శారా దగ్గర నుంచి పారిపోతున్నాను అని ఒక మాట అంటాడు. వెంటనే దేవుని దూత అంటాడు, నువ్వు పారిపోవటం కాదు, నువ్వు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండు. ప్రైజ్ లార్డ్. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దేవుడు? దూత ద్వారా ఎందుకు కబురు పెట్టాడు? రెండు విషయాలు ఇందులో జాగ్రత్తగా గమనించండి. శారా అబ్రహాముకు ఆగర్ను భార్యగా ఇచ్చిందా లేదా? ఇచ్చింది. అవునా? ఇచ్చిందా లేదా? ఎందుకు? ఆమెకు సంతానము కలిగితే ఆ సంతానము నా సంతానముగా భావించుకుంటాను, నా భర్త సంతానము గనక నేను ప్రేమించుతాను అనేటువంటి భావముతో, మంచి మనసుతో ఆగర్ను తన యొక్క భర్తగా, నాకు పిల్లలు లేరు అనే భావంతో భర్తకి ఇచ్చింది. దేవుని కృపను బట్టి, దేవుని దయని బట్టి గర్భవతి అయింది. ఈ ఆగరు గర్భవతి అవగానే తన యజమానురాలైనటువంటి, తనకు జీవితాన్ని ఇచ్చినటువంటి, తన భర్త యొక్క జీవితంలో భాగస్వామిని చేసినటువంటి ఈమె తల ఎగరేసింది. తనకు తాను హెచ్చించుకున్నది, తనకు తాను గనురాలనుకున్నది, తనకు తాను గొప్పది అనుకొని తన యజమానురాలైనటువంటి శారాను చిన్న చూపు చూడటమే కాదు, కించపరిచి మాట్లాడటము ప్రారంభించింది. కాబట్టే శారా ఈ మాట అబ్రహాముకు చెప్పినప్పుడు, అది నీ చేతి కింద ఉన్నది, అది నువ్వు నాకు ఇచ్చింది, నువ్వు ఏం చేసుకుంటావు నీ ఇష్టం చేసుకోమన్నప్పుడు పని ఒత్తిడి చేయటం వలన, విస్తారమైన పనుల ద్వారా ఆమెను బాధ పెట్టడం వల్ల పారిపోతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుని ఏమంటున్నాడంటే, నువ్వు అణిగి ఉండు నీ యజమాని చేతులు, యజమానురాల చేతిలో. నువ్వు హెచ్చించుకోకూడదు, నువ్వు గొప్పతనం అనుకోకూడదు. నీకు ఇచ్చిన జీవితం ఎవరు ఇచ్చారు? ఆమె కాదు నీకు ఇచ్చింది జీవితం. తన భర్తను నీకు ఇచ్చిందే. ఆమె మీద నువ్వు పెత్తనం చలాయించాలనుకుంటున్నావే, ఇది మంచిది కాదు కదా. రెండో విషయం, ఇప్పుడు నీ గర్భంలో ఉన్నది ఆయన యొక్క సంతానమేగా. అబ్రాము, నేను దీవించిన అబ్రాము సంతానాన్ని తీసుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఎవరికి నువ్వు ఇది చేయాలనుకుంటున్నావు? తిరిగిపో, అక్కడికి వెళ్ళు, కష్టమో నిష్ఠురమో అక్కడ ఉండు అని చెప్పి గద్దించాడు. ఈనాడు క్రైస్తవ సమాజంలో చాలామంది కూడా కాస్త కలిగితే చాలు, కొద్దిగా నెమ్మది కలిగితే సార్ కుటుంబాలలో
కొద్దిగా ధనము కలిగితే చాలు, కొద్దిగా సుఖము కలిగితే చాలు, కొద్దిగా ఆనందము కలిగితే చాలు, అస్సలు ఎదుటి వారు కనపడరు, ఎదుటి వారి ప్రయాస కనపడదు, ఎదుటి వారి యొక్క మాటలు వాళ్ళకి చెవున పటవు. బంధువులు కావచ్చు, రక్త సంబంధం కావచ్చు, ఎవరైనా సరే వారు ఏ స్థితి నుంచి వచ్చామో, అసలు ఆఖరి స్థితి ఏంటి? దాసి. ఇప్పుడు ఎవరు? అబ్రహం భార్య. ఆ స్థితికి తీసుకొచ్చి నిలబెట్టిన శారను నువ్వు మాటలు అంటావా? హెచ్చించుకుంటావా? నువ్వు గొప్పవా దానివి అనుకుంటావా? ఇది తప్పు అని ఎవరు చెప్తున్నారండి? దేవుడు చెప్తున్నాడండి. ఎవరు గర్తిస్తున్నారండి? దేవుడు గర్తిస్తున్నారండి. అందుకనే నా ప్రియ సహోదరి సహోదరా, నేను ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. మనకు మనం హెచ్చించుకుంటే మనము తగ్గించిన పరమార్థం. ఒక్కొక్కసారి మనం అడ్రస్ లేకుండా పోతాం. మనకు మనము భక్తులము, మనకు మనము ఐశ్వర్యవంతులము, మనకు మనము విశ్వాసులము అని ఎవరు అనుకోవడానికి అసాధ్యం. నిన్న పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, అయ్యా మనం ఎంత చేసినా కానీ మనం తక్కువే, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనే భావన మనలో కలుగుతుంటుంది కదా అని అన్నప్పుడు చాలా సంతోషించా. ప్రతి ఒక్కరిలో ఈ భావన ఉండాలి. విశ్వాసిలో మనం ఎంత చదివినా, ఇన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థనలు చేసినా ఇంకా నేర్చుకోవలసింది ఇంకా ఉందనే భావన ఎవరిలో ఉంటుందో వారు హెచ్చుగా మాట్లాడరు, గొప్పగా మాట్లాడరు, ఎదుటి వారిని దూషించరు, ఎదుటి వారిని కించపరిచి మాట్లాడు ఆగరలాగా. ఇది విషయాన్ని గమనించుకోండి. నంబర్ 1. నంబర్ 2, దూత మరియ దగ్గరికి వస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 26-27 వచ్చిన మనం చదివితే గాన ప్రదానము చేయబడినటువంటి మరియా ఆ గలీలా ప్రాంతంలో నివాసం ఉన్నప్పుడు ఆ యొక్క దేవుని దూత ఆ గలీలా ప్రాంతానికి వచ్చి మరియా ఇంటిని ఎతికి ఆ మరియా ఇంటిలోనికి ప్రవేశించి ఆమెతో శుభవక్షమానము చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు గర్భవతి అవుతున్నావమ్మా, కాబోతున్నావంటే ఈ లోక సంబంధమైన మాటల చేత, ఈ లోక సంబంధమైన ఆలోచన చేత అది ఎట్ట సాధ్యమో? అది సాధ్యం కాదే. నేను పురుషుని ఎరగనే అని ఆవిడ సమాధానం ఇస్తూ ఆ యొక్క దేవుడు పంపిన ఆ మాటను పెడచెవిన పెడుతూ ఉన్నది. అంటే దేవుని ప్రణాళికకు అడ్డుపడాలని ప్రయత్నం చేసింది, దేవుని యొక్క సంకల్పానికి అడ్డుపడాలని చూసింది. ఆగరు అడ్డుపట్టడానికి చూసింది. అబ్రహాము సంతానం తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్నది. ఆశీర్వదించాలనుకున్న దేవుడు ఆ సంతానాన్ని ఇసుక రేణుల వల్లే నీ సంతాన్ని చేస్తానన్న మాట నెరవేర్చాలనుకున్న దేవుణ్ణి ఆటంకపరుస్తూ సంకల్పం దూరం చేసింది. కానీ దేవుడు ఊరుకున్నాడా? ఊరికలే. అందుకే మరియతో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 37-38 వచనాలు. దేవుడు చెప్పిన మాట ఎప్పటికీ ఎన్నడూ నిరర్థకము కానేరదు అని పలికినప్పుడు దూత వెంటనే ఆ మరియా అంటుంది, ఇదిగో ప్రభు దాసురాలిని, నీ మాట చొప్పున నాకు జరునుగా కన్నది. ఎప్పుడు అన్నది? గర్దించినప్పుడు, కోప్పడినప్పుడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఆలోచన చేయండి. ముందు అంగీకరించలే, ఇక ఎన్నటికీ నిరర్థంగా కాదు. నువ్వు నిలబడిన పక్షాన నువ్వు గర్భము దాల్చబోతున్నావు అంతే. నువ్వు అవునన్నా కాదనకపోయినా నువ్వు గర్భవతం అవుతున్నావు. దేవుని మాట నిరర్థకము కాదు అనే మాట ఎప్పుడు చెప్పాడో దేవుని దూత, అప్పుడు మరియా భయపడింది. లోబడితే పోలే అనుకున్నది, లోబడిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రణాళికకు, దేవుని సంకల్పానికి మార్గమై ఉంటాననుకున్నది, సహాయకారిగానే ఉంటాననుకుంటుంది, సహకారిగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
సరే, గర్భవతి అయింది. ప్రదానము చేయబడిన ఆ యొక్క దావీదు వంశస్థుడైన యోసేపు ఊరుకుంటాడా? ప్రదానం చేయబడింది, ఈమె గర్భవతి ఎట్టయిందని లోకానుసారంగా ఆలోచన చేశాడు. కానీ మౌనంగా విడనాడాలనుకున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరి ఆలోచనలు తలంపులు ఎరిగిన దేవుడు గనక అతన్ని కూడా మరియను గల ప్రణాళికను సిద్ధపాటు చేశాడు. మరియను ప్రధానం చేసిన యోసేపును కూడా ఆయన మాట్లాడి ఒప్పించవలసిన బాధ్యత దేవునిపై ఉన్నది కనుక ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో యోసేపుకు వెంటనే మళ్ళీ దేవుని దూత పంపించాడు యోసేపు దగ్గరికి. చూడండి, మత్తయి సువార్త 1:19 చదవమా. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమయందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యన మరియను చేర్చుకొనుటకు భయపడకుమని, గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలనే కానీ అని ఆయన హెచ్చరించినప్పుడు 21వ వచనం, ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు. ఇంత ప్రసంగం చేశాడు ఆ దూత. ఆ దూత ఇంత ప్రసంగం చేస్తే అప్పుడు అయ్యగారు అంగీకరించారు. ప్రైజ్ లార్డ్. చూడండి, దేవుడు తన ప్రణాళికను భూమి మీద నెరవేర్చుకోవటానికి మనుషులతో ఎలా మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆలోచించేయండి. దేవుడు శక్తిగల దేవుడు అయి ఉండి కూడా మనుషులను ప్రాధేయపడుతున్నాడు, బతిమిలాడుతున్నట్టు మనకు కనిపించటంలే. దేవుడు ఎంత గొప్ప దేవుడో నీకు అర్థం కావటం లేదా? ఈరోజు తన ప్రణాళిక నెరవేర్చుకోవటానికి, తన రాజ్యంలో నిన్ను నన్ను చేర్చుకోవటానికి తన యొక్క ప్రణాళిక ప్రకారం ఇక్కడ శిబిరం ఏర్పాటు చేసి, నాకైతే ఈ శిబిరము ప్రార్థన చేసుకోవటానికి మాత్రమే అనుకున్నాను, కానీ సువార్త ప్రకటించడానికి ఈ శిబిరం ఉపయోగపడుతుందని అనకల. నాకు నేను ప్రార్థన చేసుకోవటానికి, నాకు నేను ఈ యొక్క శిబిరంలో దేవుణ్ణి మొరపెట్టడానికి అనుకున్నాను, కానీ బైబిల్ చదువుకుంటా వర్తమానాలు సిద్ధపాటు చేసుకోవటానికి ఉపయోగపడుతుంది అనుకున్నాను. కానీ ఈ ప్రణాళిక, ఈ సువార్త నేను అనుకోలేదు నా ప్రియ సహోదరి సహోదరు. ఊహించలేదు ఎప్పుడు కూడా శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడిక జరుగుతుందని, ఆ ఉపవాస ప్రార్థన కూడిక ఎలా వస్తారని, ఆ ఉపవాస ప్రార్థన కూడిక జరగడానికి కావలసిన ధనము కూడా ప్రభువారే సిద్ధపాటు చేస్తాడని, ఆయన ప్రణాళికలో ఉందని నేను ఎన్నడూ ఊహించలే నా ప్రియ సహోదరి సహోదర. కానీ ఇంతకన్నా ఇంకా గొప్పగా జరగబోయే రోజులు ఉన్నాయి ఈ శిబిరంలో. ఇంతకన్నా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఇప్పుడే స్వచ్ఛత కార్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడే అపవిత్రాత్మలు దెయ్యములు పారిపోతున్నాయి. ఇంకా ఇంతకన్నా గొప్ప కార్యాలు చేస్తున్నాయి. ఎప్పుడు నేను ఊహించా పాస్టర్ల కూడికను ప్రారంభిస్తానని, పాస్టర్ల కూడిక పెడతామని, పాస్టర్లకు నేను వాక్యోపదేశం చేయిస్తానని నా ఊహలో నాకు ఎప్పుడూ లేదు. కానీ నన్ను నిలబెట్టుకొని పాస్టర్లకే వాక్యోపదేశం చేయగలిగిన ఒక మనిషిగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. నా ద్వారా ఆయన పాత్రగా వాడుకొని పాస్టర్లకు వాక్యోపదేశం చేస్తున్నాడు. సరే, ఇదంతా ఒక తీరైతే, ఏనాడైతే ఒకనాడు టీవీ ఛానల్లో వాక్యం బోధించాలంటే డబ్బు ఖర్చు అవుతుందయ్యా, అంత డబ్బు భరించలేను బాలరాజు అని నేను చెప్పినప్పుడు
స్వర్గీయుడైన బాలరాజుకు, కాదయ్యా కాదు, ఈ యొక్క 4 గోడల మధ్యలో ఈ యొక్క రక్షణ సువార్త, మీరు ప్రకటించిన సువార్త గొప్ప సువార్త, ఇది బయటికి వెళ్ళాలి టీవీ ఛానల్ ద్వారా అని చెప్పి ఆయన కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. ఈ శిబిరంలో ఆయన చనిపోయి ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ ఆయన ఆత్మ ఈరోజు ఆయన ఉంటే గాన గంతులు వేసేవాడు, చప్పట్లు కొట్టేవాడు. ప్రతి విషయంలో పాస్టర్ల కూడిక ప్రకటింపబడుతుంది టీవీ ఛానల్ ద్వారా. ఉపవాస ప్రార్థన కూడికలు ప్రకటించబడుతున్నాయి. ఉపవాస ప్రార్థన కూడిక ద్వారా, ప్రవచన టెలివిజన్ ద్వారా. ఎంత దేవుని సంకల్పన, దేవుని ప్రణాళిక. మీరందరు ఇక్కడికి వస్తున్నారు, అది దేవుని ప్రణాళిక. రాబోయే రోజులలో మీ కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడతాయి. రాబోయే రోజులలో మీ కుటుంబాలు దీవించబడతాయి. రాబోయే రోజుల్లో మీ కుటుంబాలలో ఉన్న సమస్యలు తీర్చబోతున్నాడు దేవుడు. నా ప్రియ సహోదరి, నమ్మండి నా ప్రియ సహోదరి సహోదరుడా. నేను ఎప్పుడు ఊహించలా, నేను ఎప్పుడు అనుకోలేదు ఈ స్థితిలో నేను ఉంటానని. ఈరోజు రూపాయి సహాయం చేసే వ్యక్తిగా నన్ను ఉంచాడు. రూపాయి ఇవ్వగలిగిన స్థితిలో నన్ను ఉంచాడు దేవుడు. ఒకరోజు అప్పు కోసం, ఒక 5,000 10,000 అప్పు కోసం గంటల తెరబడి వాళ్ళ గుమ్మాల దగ్గర కాచిన వాణి నేను. నాకు తెలుసు ఆ బాధ ఏంటో. ఈరోజు ఆ స్థితి నుంచి తప్పించి ఇచ్చువాడిగా నన్ను ఉంచినాడు, సహాయం చేయవాడిగా నన్ను ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ మాటలు చెప్తా? దేవుని ప్రణాళిక ఎన్నటికీ నిరర్ధకమో కాదు. ప్రైజ్ లార్డ్. నేను ఎందుకని చెప్తున్నానంటే, మనకు మనం ఇచ్చించుకోకూడదు. మన ఒక్కరము కూడా ఇది దేవుని ప్రణాళిక. దేవుడు మనమును ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని రాజ్యంలోనికి మనము చేరక మునిపే ఇంకా నలుగురిని ఈ స్థలానికి తీసుకురావాలి, ఇంకా నలుగురికి సువార్త వినిపించాలి, ఇంకా నలుగురు ఆత్మలను రక్షించబడాలి అనే ఆలోచన మనకున్నప్పుడు మనములను నడిపిస్తాడు. అందరినీ నన్ను నడిపించినట్టు నేను సువార్త ప్రకటించాలి ప్రభు అనే ఆలోచన నాకు ఎప్పుడు వచ్చిందో వెంటనే క్యాచ్ చేశాడు దేవుడు, నన్ను సువార్తకుడిగా నడిపించాడు. ఈరోజు చూపు లేని వాడిని గనుక ఆ సువార్త ఆ ప్రజలను ఇక్కడికి నడిపించాడు. చప్పట్లకు దేవుని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు నా కుమారుడా, నువ్వు ఇక్కడి నుంచే సువార్త ప్రకటించు. నా ప్రజలను ఇక్కడికి తీసుకొస్తానన్నాడు, నా సేవకులను ఇక్కడికి తీసుకొస్తున్నానన్నాడు. ఇది ప్రణాళికే కాదా? ఒక బిడ్డను ఆదరించే విధానం కాదా అని నేను అడుగుతున్నాను. ఇది దేవుని యొక్క సంకల్పము కాదా అని నేను అడుగుతున్నాను. ఆలోచించేయండి. హోలీవా సందేశాలు ప్రభువా